నమస్కారం. S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూమ్ లో ఏర్పాటు చేసిన జీఎస్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ. తాడేపల్లిగూడెం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాలబొమ్మల శ్రీనివాసు. తాడేపల్లిగూడెంలో శుక్రవారం జీఎస్టీ సంస్కరణలో భాగంగా మహిళా సాధికారతకు భరోసా ఇవ్వాలనే సదుద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం రోజువారీ ఉపయోగించే వివిధ రకాల వస్తువులపై జీఎస్టీ 0% లేదా 5% తగ్గించిన నేపథ్యంలో ప్రధానంగా 2 పన్ను స్లాబ్లతో ఆర్టీసీ డిపో బజాజ్ ఎలక్ట్రానిక్స్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తున్న మధ్యతరగతి కుటుంబానికి ప్రతి నెల 2 నుండి 3,000 రూపాయలు ఆదా చేయగలిగిన అవకాశం కల్పించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్సెస్ మరియు జీఎస్టీ తాడేపల్లిగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి పాల్గొన్నారు. రాజేష్ ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం వచ్చినా పెంచడమే కానీ ట్యాక్స్ తగ్గించిన దాఖలాలు ఎక్కడా లేవు. మీరు చూసే ఉంటారు, గల్ఫ్ జరిగితే అక్కడ ఒక రూపాయి 1% లేకపోతే 10 రూపాయలు పెంచి డీజిల్ ఆయిల్ మీద మనం కొట్టించిన సందర్భం మీ అందరూ తెలుసు. కానీ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం భారతదేశం అంతా కూడా ఏదైతే మనకి జిఎస్టీ మనం వేసామో మరి 5% నుంచి 12% నుంచి 18% నుంచి 23% దాకా మ్యాక్సిమం ఉన్నాయి. అవన్నీ కూడా ఇవాళ 23% ఉన్నాయి, 12% ఉన్నాయి, 0.5%, 0% కూడా ఇవాళ మధ్యతరగతి కుటుంబాలు ఉపయోగపడే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఇవాళ ట్రాక్టర్ కొనుక్కుంటే వ్యవసాయంలో చూసుకుంటే ట్రాక్టర్కి 1,30,000, 1,50,000 కూడా తగ్గింది. అదేవిధంగా ఇక్కడ టీవీలు కొనుక్కునే వాళ్ళకి 40,000-50,000 రూపాయలు కూడా మరి టీవీ రేట్లను బట్టి కూడా కన్స్ట్రక్షన్ వచ్చిన సందర్భం మనం చూసాం. ఏదైనా మధ్యతరగతికి మేలు జరగాలి. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మీరు సభలో చూసేలేదు ఒక మాట అన్నారు. ఆయన ఇవాళ మన పేయవుల కేసు గారు లేచి రెవెన్యూ మంత్రి గారు చెప్పారు, సార్ మనకి 7,000 కోట్లు నష్టం వస్తూ ఉంది, మరి లోటు ఎలా పడుతుందో అర్థమవుతుంది అంటే ఆయన ఒకటే చెప్పారు ముఖ్యమంత్రి గారు, నష్టం కాదు అది ప్రజలకు మేలు జరుగుతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, కాబట్టి సంతోషించాలి. మనం వేరే రకంగా భగవంతుడే చూపిస్తాడు, వీళ్ళందరికీ మంచి చేయాలని మనం వచ్చామని చెప్పే సందర్భం మీరు అందరూ గమనించే ఉంటారు. మంచి చేయాలనే ప్రభుత్వం ఇది. మరి అదేవిధంగా ఇవాళ మన అదృష్టం కొలిది ఈ జీఎస్టీని కూడా తగ్గించడం, ప్రతి కుటుంబాన్ని కూడా నెలకు 3,000 నుంచి 4,000 రూపాయలు ఆదాయం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా గమనించండి. ఏ ప్రభుత్వంతో ఏం జరుగుతుందని మీరు కూడా తెలుసుకోవాలి. వాళ్ళు ఓటేయమని ఒక నాయకుడు చెప్తే మీరు వేయకూడదు. ఏ ప్రభుత్వంతో మన న్యాయం జరిగింది, ఏ ముఖ్యమంత్రి మన న్యాయం చేశాడు, లేకపోతే ఏ కూటమి పార్టీ మనకు న్యాయం చేసింది, లేదా నరేంద్ర మోడీ గారి వల్ల మనం మంచి జరిగింది అనుకుంటేనే మనం ఓటేయాలి. అంతేగాని ఇవాళ ఎలక్షన్ ముందు నేను వచ్చి మాకు వేయండి మేమంతా దీన్ని బ్రహ్మాండం చేసేస్తామని చెప్తూ వేరు, చేయడం వేరు, చాలా కష్టం. కాబట్టి ఇవన్నీ కూడా గమనించండి. ఏ ప్రభుత్వం వల్ల మధ్యతరగతి కుటుంబాలు మంచి జరుగుతుంది, ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మంచి జరుగుతుందో అనే విషయం మీరు అందరూ గమనించాలని ఈరోజు అంతా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ నిజంగా ట్యాక్సీలు తగ్గలేదేమో, మళ్ళీ పాత ట్యాక్సీలు కనుక బిల్లు రాస్తే దానికి కాంపౌండ్ కూడా పెట్టారు అధికారులు, మీకు తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒక చార్ట్ ఉంటుంది, ఆ చార్ట్ ప్రకారం టీవీకి ఎంత తగ్గుద్ది, ఫ్రిడ్జ్కి ఎంత తగ్గుద్ది, లేకపోతే వాషింగ్ మెషిన్కి ఎంత తగ్గుద్ది అనేది కూడా వాళ్ళ దగ్గర ఉన్న స్లాబుల్లో ఉంటుంది. దాని ప్రకారం మీరు బిల్ చేస్తారు తప్ప ఏ షాపులో కూడా ₹1 ఎక్కువ చేసినా మరి ఆ షాపుని సీజ్ చేయమని, వాళ్ళకి కాంపౌండ్ చేయమని చెప్పి కూడా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. మీకు అవసరమైతే పేపర్లో కూడా ప్రింట్ చేసేస్తారు ఏ వస్తువు మీద ఎంత ట్యాక్స్ రెడ్యూస్ అయిందని కూడా మీకు తెలుసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మెయిల్ జరగాలని చేసి ప్రభుత్వాన్ని గుర్తించి మీ ఆశీర్వాదాన్ని కూటమి ప్రభుత్వానికి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మెడికల్ కళాశాలలతో ప్రజలకు కలిగే మేలు వివరిస్తామని తెలిపారు. మెడికల్ కళాశాల ఆవశ్యకతపై నవంబర్ 22వ తేదీ వరకు
గ్రామ గ్రామాన వివరిస్తూ రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. అక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రం, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో భారీగా ర్యాలీలు నిర్వహించి ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. ప్రతి విషయంలోనూ వాళ్ళ వర్గాన్ని, వాళ్ళ మనుషుల్ని కోట్ల రూపాయలు జేబుల్లో వాళ్ళు నింపేసేసి వాళ్ళని పోషించుకుంటే చాలు, వాళ్ళని బలోపేతం చేస్తే చాలు, రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అన్న ధోరణి ఈ కూటమి ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. ఇవాళ నుంచి మీరు పేపర్లో చూసే ఉంటారు, ఆరోగ్యశ్రీ సేవల్ని నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని కూడా బంద్ చేసేసి ఇవాళ దాదాపు 2700 కోట్ల నుంచి 3000 కోట్ల వరకు కూడా బకాయిలు పెట్టేసి పేదవాడికి వైద్యం చేయించకపోతే ఏమైంది, మనం కోట్లు సంపాదిస్తున్నాం, మనం కావాల్సిన వైద్యం మనం చేయించుకుంటామని ఒక దురహంకారం ఈ కూటమి ప్రభుత్వం అధినేతల్లో కనపడుతున్న విషయం మనందరికీ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం. ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర పేద వర్గాలకి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందాలంటే ఈ 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రారంభించవలసిన అవసరం ఉంది, పూర్తి చేయవలసిన అవసరం ఉంది. సూపర్ 7 ఏమైంది అన్నది ఆ బట్టబయలైపోయింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు అయితే అమలు చేశాడో దానికి పేర్లు మార్చి మొదటి సంవత్సరం కోత పూర్తిగా ఎకనామీ పెట్టేసి ఇవాళ దాన్ని అనేక నిబంధనలు విధించి దాన్ని సాంకేతికంగా అడ్డుకుని ప్రజలకి న్యాయం జరపకుండా మేము అందించేసాం. సూపర్ సిక్స్ అని అబద్ధాలతో కూడిన ప్రచారం చేసుకుంటా ఉన్నారు. దానికి ఈ పేపర్లు ఉన్నాయి. బాకా పేపర్ల కంటే బోకు పేపర్లు అంటే చాలా సముచితంగా ఉంటుంది. అసలు ప్రజాస్వామ్యంలో పత్రికా వ్యవస్థకి ఎంత గౌరవమైన స్థానం ఉంది. దాన్ని అపహాస్యం చేస్తూ రాష్ట్రంలో, దేశంలోనే నవ్వులు పాలు చేసుకుంటా ఉన్నారు. ఒక వ్యక్తిని, ఒక వర్గానికి కొమ్ము కాస్తూ వాళ్ళ పబ్బం గడుపుకునే పరిస్థితిలో ఇవాళ పత్రికా వ్యవస్థ ఉందంటే సిగ్గుపడవలసిన విషయం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాలబొమ్మల శ్రీనివాస్ 3వసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు భీమవరంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ జిల్లా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు, మాజీ ఎంపీ, మాజీ టీటీడీ అధ్యక్షులు కనుమూరి బాపిరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మార్నేడు బాబ్జీ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో బాలబొమ్మల శ్రీనివాస్ కృషిని గుర్తించి 3వసారి పట్టణ అధ్యక్షుడిగా నియమించడం జరిగిందని జేడీ శీలం, కనుమూరి బాపిరాజు పేర్కొన్నారు. 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి క్రియాశీలకంగా మరియు ప్రాథమికంగా పనిచేస్తూ ఎన్నో ఎలక్షన్లకి, గతంలో ఉన్న సార్వత్రిక ఎన్నికలకి మరియు లోకల్ బాడీ ఎన్నికలు కూడా పనిచేసినందుకు నన్ను గుర్తించి కాంగ్రెస్ పార్టీ 3వసారి హ్యాట్రిక్ అంటారండి దీన్ని, 3వసారి నన్ను పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎంచుకుందండి. అది నా అదృష్టం. ఏంటంటే తాడేపల్లి ముసలయ్య గారు ఫస్ట్ పిసిసి ప్రెసిడెంట్గా నియమించబడింది తాడేపల్లి నుంచేనండి. అలాగా వాళ్ళ ఇంటి పేరే తాడేపల్లిగూడెం అండి. అలాంటి మహానుభావుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన పేరు మీద తాడేపల్లిగూడెం నేను పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా 3వసారి ఎన్నుకోవడం పట్ల నేను చాలా ఆనందపడుతున్నాను. పార్టీలనే కొన్ని ఒక్కోసారి అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. కొన్ని ఇబ్బందుల వల్ల, తెలంగాణ వల్ల ఇక్కడ వచ్చి మాకు మైనస్లు అయి ఉండొచ్చు. కానీ అంత కొంత పుంజుకోవడం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. మ్యాక్సిమం రేపు వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో గౌరవనీయులు మాకు జేడీ శీలం గారు మాకు వచ్చేటప్పటికి, ఆయన వచ్చి మా ఆంధ్రప్రదేశ్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ అండి. ఆవిడ పార్కే గారు అని చెప్పి గుజరాత్ నుంచి వచ్చారు మేడం గారు, ఆవిడ ఇన్ఛార్జ్ అండి ఆంధ్రప్రదేశ్కి. అలాగే మా యొక్క గురువర్యులు భీష్మాచార్య అయినటువంటి మన కనూరు బాపిరాజు గారు, మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మానేడి బాబ్జీ గారు, మన పశ్చిమ గోదావరి జిల్లా ప్రెసిడెంట్ అయిన హరికుమార్ రాజు గారి చేతి మీదుగా నిన్న నియామక పత్రం తీసుకోవడం జరిగిందండి.
మరి కాంగ్రెస్ పార్టీ నాపై నమ్మకం ఉంచి ఇటువంటి కష్టకాలంలోనే నీలాంటి వాడు కావాలరా అని చెప్పి నాకు శీలం గారు బాబురాజు గారు ఫోన్ చేసి, నువ్వు ఉండాలిరా బాబు ఇక్కడ, ఈ కష్టకాలం ఉన్న పార్టీ మీతో కూడా బాబుజీ కూడా పనిచేస్తాను కదా, బాబుజీ కూడా నీకు సహాయ సహకారాలు అందించండి, బాబుజీ కూడా నన్ను తీసుకెళ్ళి అది ఇప్పించడం జరిగింది. దాని నా సహాయశక్తుల పార్టీ పునరుద్దేశం గురించి మా 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 వంతున్న సహకారం మేము చేసి రేపు వచ్చే ఎన్నికలను లోకడబాళ్ళు ఎన్నికలందు కూడా మరియు ఎన్నికలు కూడా మున్సిపల్ ఎన్నికలు కూడా మేము అభ్యర్థులను పెట్టి వాళ్ళ యొక్క విజయాన్ని కృషి చేస్తామని, అదే ఒకటి ఇంకోటి ఏంటంటే ఓటు దోచేశారని చెప్పి రాహుల్ గాంధీ గారు ఒక నినాదం పెట్టారండి. అది ఎలా అంటే టెక్నికల్గా ఓట్లు వెళ్ళిపోతున్నాయని చెప్పి పెట్టారండి. అవి ఏంటంటే టెక్నికల్గా చాలా మేధావులు దీన్ని రద్దు చేయండి అంటున్నారు. ప్రజలు కూడా నా యొక్క మనవి ఏంటంటే ఈ యొక్క మా వాళ్ళు అడిగేది ఏంటంటే ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఓటింగ్ని రద్దు చేయండి, బ్యాలెట్ని పెట్టండి అడుగుతున్నారు. దాని గురించి రాహుల్ గాంధీ గారు కూడా మరి దేశవ్యాప్తంగా చేస్తున్నారు. అది ఒక ట్యాక్ చేస్తున్నారని చెప్పి ఒక అనుమానం కూడా ఉంది. అది నిగ్గు చేల్తానికి కూడా ప్రజలందరూ సహకరించి మీరు పొద్దున ఎక్కడైనా తిరిగి అమ్మ దీని గురించి సంతకం పెట్టమంటే అది అనిదా భావించకుండా మాకు దీంట్లో సహకరిస్తారు ఈ సందర్భంగా కోర్టు ప్రార్థిస్తున్నాను. పెంటపాడు మండలం పెంటపాడు బావాజీ చెరువు సురక్షిత మంచినీటి ఫిల్టర్ బెడ్ వ్యయం 6 లక్షల రూపాయలతో ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, తోట రాజాలు మాట్లాడుతూ ప్రజలకు మంచి ఆరోగ్యమైన మంచినీరు ఇవ్వాలనే సంకల్పంతో ప్రతి గ్రామంలో స్వచ్ఛమైన త్రాగునీరుని అందించే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీతల సత్యనారాయణ, ముచ్చాల సూర్యనారాయణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. ట్యాంక్ పైకి వెళ్ళినప్పుడు అందులో నీళ్ళు కలిసి వస్తాం. సమస్యనే మరి పెద్దలు, మన గ్రామ పెద్దలు తోటగోపి గారు, అలాగే ఏఎంసీ మాజీ చైర్మన్ గారు అయినటువంటి మన తోటగోపి గారు ఆధ్వర్యంలో మన గౌరీ ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీను గారు మరి చొరవతోటి మన కస్బాపెంటపాడు గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి పట్టుపీడిస్తున్న మంచినీటి సమస్యని ఎట్టి పరిస్థితుల్లో సరే పరిశుభ్రమైన మంచినీళ్ళు ఇవ్వాలి ప్రజలకే, గ్రామ ప్రజలకని మరి మన పెద్దలు గోపి గారు సంకల్పం, అలాగే మరి ఎమ్మెల్యే గారి సంకల్పం కూడా ఇంచేతనంటే మన ఊళ్ళో ఒక సత్సంబంధాలున్న గౌరవనీయులు ఎమ్మెల్యే గారు. మరి అందుకని మన కస్బాపెంటపాడు గ్రామం మీద ఎక్కువగా శ్రద్ధ తీసుకుని గ్రామంలో మంచినీటి ఇవ్వాలి, శుభ్రమైన పరిశుభ్రమైన రోడ్లు వేయాలి, అలాగే డ్రైనేజీ వ్యవస్థని మెరుగుపరచాలనే ఉద్దేశంతో మరి మంచినీళ్ళ విషయంలో మరి ఫిల్టర్ బెడ్లు బాడైపోయినాయని మన గౌరవనీయులు మరి తోట రాజా గారు, అలాగే మరి ఎమ్మెల్యే గారు తనయులు రాజేష్ గారు ఇద్దరు కూడా వచ్చి మన ఫిల్టర్ని చూసి వారు చాలా చలించిపోయారు. ఏంటి ఇన్నాళ్ళ నుంచి ఇలా ఉన్నాయండి ఫిల్టర్లు అని. కానీ ఏంటంటే మన గత ప్రభుత్వం మన నిధులు ఇవ్వడానికే నిర్వీర్యం చేసింది. అది మన ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చాక మరి ఎమ్మెల్యే గారు చొరవతోటి మరి సుమారు 6 లక్షల రూపాయలతోటి మరి ఫిల్టర్లు బాగు చేయడం, ఈ చెరువుకి శుభ్రం చేయించి తదుపరి మంచి ఫిల్టర్లు అవి కావాలని దెబ్బలాడి మంచి మైక్రో ఫిల్టర్స్, ఇప్పుడు ఈ ఫిల్టర్స్ 3 శుభ్రం చేయించారు. ఎందుకంటే ఊళ్ళో నీళ్లు ముందులో చాలా ఇబ్బందిగా ఉండేది, స్నానం చేయాలన్నా ఏది చేయాలన్నా ఇబ్బందిగా ఉండేది, చెరువులో తుక్కు పట్టేసి ఉండేది. అదంతా తీయించి ఈ ఫిల్టర్లు బాగు చేస్తే ఇప్పుడు మాకు హాయిగా స్నానం చేయవచ్చు, వడపెట్టుకుని నీళ్లు తాగవచ్చు కూడా. ఈ నీళ్లు తాగాలంటే భయం వేసి బయట నుంచి వాటర్ తెప్పించుకుని తాగుతున్నాం ఫిల్టర్ నీళ్లు. అందుకని త్వరలోనే మన గవర్నమెంట్ స్పందించి ఎమ్మెల్యే గారు దృష్టిలో పెడితే ఆయన మైక్రో ఫిల్టర్స్, కొత్త పైప్ లైన్స్ ఇవన్నీ ఏర్పాటు చేశారు. దీనికి మేము చాలా సంతోషిస్తున్నామండి. త్వరలో వర్క్ పూర్తి అవ్వాలని కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెం పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం పలు సంఘ నాయకులతో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 18న జరగనున్న ధన్వంతరి కార్యక్రమం ఏర్పాట్లపై చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన జరగనున్న జై ధన్వంతరి కార్యక్రమానికి నాయి బ్రాహ్మణులంతా తరలి రావాలని, వారితో పాటు ఉద్యోగ సంఘ నాయకులు, వాయిద్య కళాకారులు కూడా పాల్గొనాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి 30 కార్లు బస్సులతో ర్యాలీగా వెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జై ధన్వంతరి. నా పేరు వర్తనపల్లి కాశీ, బీసీ సంక్షేమ సంఘం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు. ఏదైతే అక్టోబర్ 18వ తారీఖున జై ధన్వంతరి అనే కార్యక్రమం మరి ఏలూరులో పెట్టడం జరిగింది. ఏదైతే బీసీ సంఘాల, ఉద్యోగ సంఘాల అధ్యక్షులు, అలాగే స్టాంప్ అండ్ డిఐజీ రిటైర్ అయిన మన లంకా వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి జై ధన్వంతరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని భాగంగా తాడేపల్లి నియోజకవర్గంలో ఉద్యోగ సంఘాల అధ్యక్షులు విజయ్ కుమార్ గారిని, అలాగే నాయబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు మురళీకృష్ణ గారిని, అలాగే వాయిద్య కళాకారుల అధ్యక్షులు మన తేడా వెంకటేశ్వరరావు గారిని, అలాగే పిఎంపి అధ్యక్షులు మన పరమేశ్వరరావు గారిని, పదాధికారులందరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టి రేపు జరగబోయే కార్యక్రమానికి మన అందరం కూడా పెద్ద ఎత్తున నాయబ్రాహ్మణ సోదరులందరూ కూడా తరలి వెళ్ళాలని ఆలోచనతో ఈవేళ మీటింగ్ పెట్టడం జరిగింది. ఏదైతే 18వ తారీఖు ఉదయం మరి పెద్ద ఎత్తున ర్యాలీ సుమారు తాడేపల్లి నియోజకవర్గం నుంచి 30 కార్లతోటి మరి వెళ్ళాలని ఒక ఆలోచనతోటి మేము పెట్టుకోవడం, అలాగే ఇంకా ఎవరైనా వస్తే వాళ్ళందరికీ కూడా బస్సు ప్రొవైడ్ చేయాలని ఒక ఆలోచనతో మేము అందరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైతే మనకి మూల దైవం, మన కులవృత్తి దైవమైన జై ధన్వంతరి అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తరపున కూడా దీనికి జీవో వచ్చే విధంగా ఉంది. ఈ 18వ తారీఖున ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ జీవో అమలు అవ్వాలని మనందరం కోరుకుందాం. మరి ఈ జీవో అమలు అయినా అవ్వకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ జై ధన్వంతరి కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయవలసిన బాధ్యత ఉంది. జై ధన్వంతరి. అందరికీ నమస్కారం. ఈ నెల 19వ తేదీన నాయి బ్రాహ్మణ కులం మూలపురుషుడు అయినటువంటి శ్రీ ధన్వంతరి జయంతి పురస్కరించుకొని ఏలూరులో 18వ తేదీన స్టాంప్ రిజిస్టర్ డిఐజీ రిటైర్డ్ అయినటువంటి శ్రీ లంకా వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో శ్రీ ధన్వంతరి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంకు జిల్లా బీసీ సంఘ అధ్యక్షులు నాయి బ్రాహ్మ ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ వర్తనపల్లి కాశీ గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలోని వివిధ రంగాలలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులను ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం 20 కార్లలో వందలాదిగా తరలి వెళ్లి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా సూచన చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి తాడేపల్లిగూడెం నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరపున, అలాగే వాయిద్య కళాకారుల సంఘం తరపున, నాయి బ్రాహ్మణ ఉద్యోగ సంఘం తరపున, నాయి బ్రాహ్మణంలో ఉన్నటువంటి పిఎంపి డాక్టర్ల అసోసియేషన్ తరపున వందలాదిగా తరలి వెళ్లి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ధన్వంతరి. యూజ్ చేసిన వారు అందరికీ నమస్కారాలు. నేను వాయిద్య కళాకారుల సంఘ ప్రధాన కార్యదర్శిని. మన మన లంకా వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో జరగబోయే ధన్వంతరి ఉత్సవాలకి ఎలా చేయాలి ఏంటనేది విశ్లేషణ కోసం మన వర్తనపల్లి కాశీ గారి ఆధ్వర్యంలో అన్ని సంఘాల వారిని కూర్చోబెట్టి ఇక్కడ చర్చ జరిగింది. అలాగే ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అనేది చర్చించుకోవడానికి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. మా కళాకార సంఘం తరపున మేము కాశీ గారి ఆధ్వర్యంలో మేము ఒక 30-40 కార్ల మీద అందరూ సమక్షంలో అందరూ వెళ్ళడానికి మా కళాకార సంఘం తరపున మేము కూడా సహకరిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. దేవీ నవరాత్రులు పురస్కరించుకొని స్థానిక తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సర్కిల్ హౌసింగ్ బోర్డు వద్ద వేంచేసి ఉన్న శ్రీ బాల కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద 4000 మంది భక్తులతో భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ అన్న సమారాధనకు భక్తులు సహకరించారని ఆలయ నిర్వాహకులు సురేష్ తెలిపారు. Okay, right.
సిద్ధి వినాయక బాలకనక దుర్గాదేవి శరన్నవరాత్రుల మహోత్సవ సందర్భంగా ఈరోజు శుక్రవారము భారీ అన్న సమారాధన జరుగుతున్నది. కీర్తిశేషులు శ్రీ పిల్ల వెంకన్న గారు వారు మనవలైన తోటప్రేలు సురేష్ గారు ఆధ్వర్యంలో ఈ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహింపబడుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.